ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పంచాయతీ ఎన్నికల గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఏవైనా పంచాయతీలు ఏకగ్రీవం అయితే ఒప్పుకోను, అస్సలు సహించను, అది ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గా పరిగణిస్తానని నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇదే మాజీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవం అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, ప్రతిపక్షాన్ని ఎంత బెదిరించారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు చుక్కలు చూపించారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి పోయిన ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి నామినేషన్ పేపర్లు చించేసి దాడి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కూటమి 164 నియోజకవర్గాల్లో అధికారంలో ఉంది. 164 నియోజకవర్గాల్లో ఉన్న పంచాయతీల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుందేమోననే భయంతో ఆ పంచాయతీలు ఒక్కటి ఏకగ్రీవం అయినా సహించనని తన సొంత పార్టీ లీడర్లకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీ ప్రెసిడెంట్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నికలకు ఖర్చు పెట్టే డబ్బుతో పంచాయతీలను అభివృద్ధి చేసుకోవడం ఆ గ్రామస్తులు చేయాల్సినటువంటి పని. కానీ అది మాజీ ముఖ్యమంత్రికి ఏమాత్రం ఇష్టం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.